బీసీ రిజర్వేషన్ల అమల్లో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. 40% రిజర్వేషన్ అమలు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇక బీఆర్ఎస్ విద్యార్థుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ఉండదన్నారు కాంగ్రెస్ నేతలు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ తలుచుకుంటే ఒక్క రోజులోనే రిజర్వేషన్లు అమలైపోతాయన్నారు. అసెంబ్లీ చట్టం చేశాక కూడా కేంద్రం ముందడుగు వేయటం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధితో ఉన్నామన్నారు పీసీసీ చీఫ్. బీసీ కోట అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమన్నారు పీసీసీ చీఫ్. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. చిన్న పొరపాటు జరగకుండా బాధ్యతగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నిర్వహించిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ గ్రూప్ 1 నిర్వహించలేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో అంగట్లో సరుకుల్లాగా పేపర్లు లీక్ చేశారని విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి. గ్రూప్ 1 విషయం పైన డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఒక తీర్పుని ఇంటరిమ్ ఆర్డర్ని స్వాగతిస్తూ ఈ గ్రూప్ 1 పరీక్ష విషయంలో చాలా బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నో అవకతవకలు జరిగినప్పుడు వాటన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ ఎక్కడ చిన్న పొరపాట్లు జరగకుండా టీజీపీఎస్సీ మొదటికెళ్ళి కూడా బాధ్యతతోటి ఈ పరీక్షని నిర్వహించడం జరిగింది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నా ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. రాచరిక పాలన నుంచి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు స్థాపించడానికి ప్రజాప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులు, వారి సహాయకులతో మాట్లాడారు ఎమ్మెల్యే. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్.